దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎన్నో ప్రార్థనలు ఆరాధనలు శక్తివంతంగా జరుగుతున్నాయి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో. మరి మార్నింగ్ మీట్ లైవ్, ఈవినింగ్ లైవ్, అంతేకాక ప్రతి శని ఆదివారాలు, ఇవన్నీ చూడండి మనల్ని బలపరచడానికి, ప్రభు కృపను చూపించడానికి, ఆయన రాకడికి సమీపంగా ఉండటానికి, అంతేకాక ప్రభు రాకళ్ళు ఎత్తబడే గుంపులో ఉండాలంటే వాక్యమందు, ప్రార్థనందు, ఆత్మీయతంతో ఎదగాలి, క్రీస్తులో బలపడాలి, క్రీస్తుకు నమ్మకంగా తయారు కావాలి. ఎక్కడన్నా మనం బలహీనలో కృంగిపోతున్నాము, కృషించిపోతున్నాము, మనం బలపరచబడడానికి దేవుని వాక్యం మనకు అందించబడుతుంది. మూడవదిగా, ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చాడు, నీ హృదయాన్ని యేసుకి ఇవ్వటానికే ఈ చక్కటి ఉదయకాల ప్రార్థనలు, ఆరాధనలు. కాబట్టి మీ అందరూ వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన జీవితం మీకు కలిగి ఉండాలి. ఒకే ఒక్క మాట దేవుడు మనకి ఇచ్చి చదువుతున్నాను. మరి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 23వ వచనం, 2వ మాట, వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అగుదురు, వారి సంతానం వారి యొద్దనే ఉందురు. దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగం. దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను ఆశీర్వదించబడిన జనాంగంగా ఉంటావు. నీవు ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండబోతున్నావు. అర్థమవుతుందా? యెహోవా చేత. అవును కదా, దావీదు అంటాడు, అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వదించబడి ఉంటుంది. అవును కదా. ఎవరండి? ఎవరి చిరాస్తులు వద్దు, ఎవరి చరాస్తులు వద్దు, ఎవరిది మనకొద్దు. మన దేవుడు మనకిచ్చేది, ఆయన ఇచ్చేది అది ఆత్మీయ జీవితం, అభిషేకం, వరములు, ఫలములు, వాక్యము, ప్రార్థన, అంతా ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్. కాబట్టి నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడిన గుంపులో ఉంటారు. పేదోళ్ళం, దిక్కులు, దరిద్రం, ఆ మాటలు అనక్కడ చాలామంది ఈ మాట అని డౌన్ఫాల్కి వెళ్ళిపోతున్నారు. దేవుడు నన్ను నాలుకలో ఏం పెట్టాడు? వాక్కు పెట్టాడు. పేరు క్రీస్తునందు మనం ధనవంతులం. మనకు పెద్ద మేడ లేకపోయినా, విద్య లేకపోయినా, ఏం లేకపోయినా, వాక్యంలో ధనవంతులైతే చాలు, అభిషేకంలో ధనవంతులు, ఆత్మీయతలో ధనవంతులైతే అన్నిట్లో ఉన్నట్టే అండి. అవన్నీ ఏంది? అవి సర్వసాధారణంగా దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఆశీర్వదించబడిన గుంపులో నువ్వు ఉన్నావు. ఈరోజు వాగ్దానం ఏంటి? ఆశీర్వాదం నొందిన గుంపులో నీవు ఉండేదవు. ఆమేన్. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణండి. ఆత్మీయతలో గొప్ప ఆశీర్వదించబడాలి. వరముల్లో, ఫలముల్లో, వాక్యములో, ఉపదేశంలో, ప్రార్థనలో, రోగ వ్యాధి చింత నుండి విడిపించి, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక కుటుంబ పోరాటం, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, చీకటి పోరాటాల నుంచి విడిపించండి. ఎవరెవరికి బిడ్డలు లేరు బిడ్డలు ఇవ్వండి. ఎవరెవరు గర్భిణీ స్త్రీలు మంచి ప్రసవం ఇవ్వండి. ఎవరెవరు ఇళ్లలో తాగుడు వ్యసనాలు, జూదమైన వారు మార్చండి. ఏ ఇంట్లో ప్రభా, ఎక్కడి కోర్టు కేసులను, ఆశోధన, ఈక్షోధన తొలగించండి. పిల్లల స్టడీసు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సొంత గృహాలు, సొంత వాహనాలు, ఎవరికైతే అక్కరుందో తీర్చండి. ఏ దేశంలో ఉన్నా వారి అవసరతని, మహిమలను తీర్చి వర్ధల చేయండి. ఎవరికి పోరాటాలు ఉన్నా విడిపించండి. క్రైస్తవ సమాజానికి ఐక్యతని, అభిషక్తులకు ఐక్యత ఇవ్వండి. సంఘాలు క్షేమాభివృద్ధిని ఉంది, ఆత్మీయతలో బలం పొందాలి. అంతేకాక ప్రభా, ఉద్యోగం అనే దుప్పటి పడాలి సంఘాల మీద, సేవకుల మీద. అయ్యా, అపోస్తుల మినిస్ట్రీ జరగాలి. మా సేవా సరిహద్దులు విశాలపరిచి మా అందరికి మీరు తోడుగా ఉంచండి. ఇదిగో ప్రభా, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, అందరిపై శుభములను పలుకుతూ దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ఉదయకాల ప్రార్థనలలో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వస్తున్న ప్రార్థనలు వినండి. ఈరోజు శనివారం కుటుంబాలుగా కల్వరి ప్రామిస్ ల్యాండ్ స్వస్థ సభ ఉంటుంది. బెల్లంపల్లిలో కూడా స్వస్థ సభ ఉంటుంది. ఆదివారం బెల్లంపల్లిలో 3 ఆరాధనలు, ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు, కుటుంబాలకు పాలు పొందండి. మూడవదిగా, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, మరి 6, 7, 8, మరి 5 బెల్లంపల్లి సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే, అంటే ఫస్ట్ సండే మనకు ఫస్ట్ వచ్చింది. ఎప్పుడు కూడా సెకండ్ సండే వచ్చినట్టు చూసుకుంటాం. కాబట్టి అది 6, 7, 8 3 రోజులు బెల్లంపల్లి మీటింగ్స్, కుటుంబాలకు పాలు పొందండి. దీంతో పాటు 17, 18, 19 మీ అందరికీ తెలుసు బెంగళూరులో ఉద్యోగ సభలు. బెంగళూరు చుట్టుపక్కల ప్రజలు మీకు అందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గ్రౌండ్స్లో. కాబట్టి కేఆర్పురం మీరు అందరూ కూడా ప్రార్థించండి. బెంగళూరు చుట్టుపక్కల బిడ్డలు సిద్ధపడండి. చేరితి నిన్నే పాట వింటున్నారా? దేవుని స్తుతిస్తున్నారు. పాటలో ఉన్న చక్కటి ఆత్మీయతను, నీ చేతి కార్యములు, నీతి సూర్యుని రెక్కల కింద, చేరితి నిన్నే పాటలన్నీ వినండి. ప్రభువు మీకు ఇచ్చిన చక్కటి మాటను రిసీవ్ చేసుకోండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్ లార్డ్.